నెంబర్ 5 జోస్ ఎజెల్వుడ్. జోస్ ఎజెల్వుడ్ అయితే ఐపీఎల్ 2024 ఆక్షన్ లో 2 కోట్ల బేస్ ప్రైస్ తో అయితే ఆక్షన్ లోకి అడుగు పెట్టాడు. బట్ ఆక్షన్ లో మాత్రం జోస్ ఎజెల్వుడ్ పై కనీసం ఏ టీం కూడా కన్నెత్తి చూడలేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆర్సీబీ టీం వాళ్ళైతే దండం పెట్టేశారు. జోస్ ఎజెల్వుడ్ అయితే ఐపీఎల్ 2024 ఆక్షన్ లో అన్సోల్డ్ గా మిగిలిపోయాడని చెప్పుకోవచ్చు. నెంబర్ 4 మైకెల్ బ్రేస్వెల్. ఈ ప్లేయర్ కూడా ఐపీఎల్ 2024 ఆక్షన్ లో 2 కోట్ల బేస్ ప్రైస్ తో అయితే ఆక్షన్ లోకి అడుగు పెట్టాడు. బట్ ఏ టీం కూడా బ్రేస్వెల్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఇలా వచ్చిపోమో మెరుపుతీగా అన్నట్టుగా అయితే బ్రేస్వెల్ ఆక్షన్ లో ఇలా వచ్చాడు అండ్ వెళ్లిపోయాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బ్రేస్వెల్ ఫార్మర్ టీం అయినటువంటి ఆర్సీబీ అయితే బ్రేస్వెల్ ని అసలు పట్టించుకోలేదు. బ్రేస్వెల్ కూడా ఐపీఎల్ 2024 ఆక్షన్ లో అయితే అన్సోల్డ్ గా మిగిలాడు. నెంబర్ 3 కరుణ్ నాయర్. కరుణ్ నాయర్ అయితే ఐపీఎల్ 2024 ఆక్షన్ లో కేవలం 50 లక్షల బేస్ ప్రైస్ తోనే ఆక్షన్ లోకి అడుగు పెట్టాడు. బట్ కరుణ్ నాయర్ పై మాత్రం ఐపీఎల్ 2024 ఆక్షన్ లో ఏ టీం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. తను ఆడిన ఫార్మర్ టీమ్స్ కూడా కరుణ్ నాయర్ పై అసలు జాలి చూపించలేదు. ఎవ్వరు కూడా ఐపీఎల్ ఆక్షన్ లో అయితే కరుణ్ నాయర్ ని కొనుక్కోలేదు. దాంతో ఐపీఎల్ 2024 ఆక్షన్ లో అయితే కరుణ్ నాయర్ ఒక అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. నెంబర్ 2 అదిల్ రషీద్. అదిల్ రషీద్ అయితే ఐపీఎల్ 2024 ఆక్షన్ లో 2 కోట్ల బేస్ ప్రైస్ తో అయితే ఆక్షన్ లోకి అడుగు పెట్టాడు. బట్ అదిల్ రషీద్ పై కూడా ఐపీఎల్ 2024 ఆక్షన్ లో ఏ టీం అంత పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అదిల్ రషీద్ ఫార్మర్ టీం అయినటువంటి ఎస్ఆర్హెచ్ కూడా ఐపీఎల్ 2024 ఆక్షన్ లో అదిల్ రషీద్ పై అయితే అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో అదిల్ రషీద్ కూడా ఐపీఎల్ 2024 ఆక్షన్ లో ఒక అన్సోల్డ్ గానే మిగిలాడు. నెంబర్ 1 స్టీవ్ స్మిత్. స్టీవ్ స్మిత్ కూడా ఐపీఎల్ 2024 ఆక్షన్ లో అయితే 2 కోట్ల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి అడుగు పెట్టాడు. బట్ స్టీవ్ స్మిత్ ను కూడా ఐపీఎల్ 2024 ఆక్షన్ లో ఏ ఫ్రాంచైజీ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇదైతే చాలా అంటే చాలా పెద్ద సర్ప్రైజింగ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి వరల్డ్ కప్ లో స్టీవ్ స్మిత్ అదరగొట్టాడు. బట్ వరల్డ్ కప్ లో స్టీవ్ స్మిత్ ఎంత అదరగొట్టినా కానీ ఐపీఎల్ ఆక్షన్ లో అయితే అదరగొట్టలేకపోయాడు. ఏ టీం కూడా ఐపీఎల్ ఆక్షన్ లో స్టీవ్ స్మిత్ అయితే కొనుక్కోలేదు. స్టీవ్ స్మిత్ కూడా ఐపీఎల్ 2024 ఆక్షన్ లో ఒక అన్సోల్డ్ గానే మిగిలిపోయాడు. మరి ఇప్పుడు చూసినటువంటి టాప్ 5 అన్సోల్డ్ లో మీకు ఏ అన్సోల్డ్ చాలా అంటే చాలా బాధ కలిగించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.